కరువు నేలపై సిరుల పంట పండించేందుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు 3 లిఫ్టుల ద్వారా గోదావరి జలాలు ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందుతున్నాయి. తమ భూములకు గోదావరి జలాలు అందుతున్నాయని మురిసిపోయిన అన్నపురెడ్డి మండలంలో గోదావరి జలాలకు రైతులు పూజలు నిర్వహించారు. గోదావరి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ కెనాల్కు చేరనున్న గోదావరి జలాలను చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు అందుతాయి. ఫలితంగా నాగార్జున సాగర్ ఆయకట్ట స్థిరీకరణకు గోదావరి జలాలు అందుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గారిని భద్రాచలంలో అడిగినప్పుడు ఆయన పని జరిగితే చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అధికారులకు చెప్పారు. వెంటనే శాంక్షన్ ఇచ్చారు. ఇందాక సిఏ గారు చెప్పినటువంటి గ్యాస్ పైప్ లైన్ ఎస్టిమేషన్లో లేదు. అసలు అక్కడ గ్యాస్ పైప్ లైన్ ఉందని కూడా ఎవరికీ తెలియదు. కానీ తీరా పని మొదలు పెట్టిన తర్వాత గ్యాస్ పైప్ లైన్ దృష్టిలోకి వచ్చింది. ఆ గుజరాత్ ప్రభుత్వం అంది ఆ లైన్ అది అడ్డం పెట్టారు. అడ్డం పెడితే ఆ యొక్క ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్ కింద పైపులు వేస్తే సరిపోద్దని చెప్పారు. ముందు మేము పైప్ లైన్ సరంజామా చేసిన తర్వాత లేదు మాకు బాక్స్ కావాలి, బాక్స్ కలవర్ట్ తోటి మీరు పుష్ చేస్తే తప్ప మేము పైపులకు ఒప్పుకోమని చెప్పి మళ్ళీ అబ్జెక్షన్ చేశారు. దానివల్ల పైపులు కిందికి వెళ్ళి మనం ఈ బాక్స్ కలవర్ట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అంత కఠినమైన రాయి నేను ఎక్కడా చూడలా. రోజుకి అరడుగే పోతుంది. దాన్ని ఏ రకంగా కూడా బ్లాస్ట్ చేసేదానికి అవకాశం లేదు. పైన గ్యాస్ పైప్ లైన్ ఉంది. అయినా సరే కష్టపడి అధికారులు ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు. వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, సహకరించిన రైతులు కానీ, శాసనసభ్యుడు, ఈ యొక్క ప్రాంత రైతులందరూ కష్టపడ్డారు. అందరం కష్టపడితేనే ఈరోజు ఆ సంతృప్తి ఉంది. అంటే ఈరోజు కాలువ పట్టిన దాకటి నుంచి నేను చూస్తున్న వాట్సాప్లో రైతులు ఎక్కడికక్కడికి పాపం వాళ్ళ సొంత ఇంజన్లు పట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు. ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు. వాస్తవంగా 10 సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా, నీళ్లు ఏడొస్తాయి అని అనుకుంటున్నారు. ఈరోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డిపల్లి, అదేవిధంగా ఎర్రగుంట, ఎమ్మటల్లా కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనందం వేసింది. ఈ నీళ్లు ఇప్పుడు వచ్చి ఉంటాయి అనుకుంటా మీ కెనాల్కి. ఎస్సీ గారు వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ భూములు ఇచ్చిన రైతులకి కొద్దిగా సన్మానం చేయండి తప్పకుండా. జిల్లా కలెక్టర్లు అక్కడ కొత్త అయినా కూడా ఇద్దరూ బాధ్యత తీసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే నాకు మంత్రి పదవి ఉన్నప్పుడల్లా కష్టపడే కలెక్టర్లు దొరుకుతారు. అది జిల్లా ప్రజల యొక్క అదృష్టం. కాబట్టి దయచేసి వాళ్ళు అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. నేను PVRK ప్రసాద్ గారి దగ్గర నుంచి సుమారు 25-30 మంది కలెక్టర్లు చూసి ఉంటా. నాకు సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా